హలో బిజీ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీనీలుస్ ఛానల్. నేను మీ నిఖిల తేజ. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మన వీడియో వచ్చేసి నోరూరించే రుచికరమైన క్యాబేజీ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక పెద్ద కప్పు క్యాబేజీ తరుగు, అలాగే ఉల్లిపాయ తరుగు, అలాగే చిన్న టమాటా తరుగు, అలాగే వెల్లుల్లి, చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు, అలాగే కొరియండర్, అలాగే ధనియాలు, ఇంకా పోపుకు కావాల్సిన సామాన్లు, ఇంకా కొత్తిమీరని బాగా సన్నగా తరిగి పెట్టి పైన గార్నిష్ చేసుకోవడానికి ఉంచుకోండి. సో వీటన్నిటిని యూజ్ చేసి మనం ఇవాళ అద్దిరిపోయేలాగా క్యాబేజీ పచ్చడి తయారు చేసేద్దామండి. ఇక్కడ నేను ఒక్క పచ్చిమిర్చిని మాత్రమే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే మేము ఎక్కువ కారం తినము. ఎవరి రుచికి తగినంత వాళ్ళు పచ్చిమిర్చి అనేది యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే వెల్లుల్లి రెమ్మలు కూడా నేను ఒక్కటే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను చిన్న క్యాబేజీ ముక్కను మటుకే తీసుకున్నాను. క్యాబేజీని మనం ఎంత సైజ్ తీసుకుంటే అంటే దానికి వచ్చిన ముక్కలు కట్ చేసిన తర్వాత దానికి వచ్చిన క్వాంటిటీని బట్టి వెల్లుల్లి రెమ్మలు అనేది మీరు తీసుకోవచ్చు. వెల్లుల్లి రెమ్మలు ఎక్కువగా వేయకండి, ఎక్కువగా వేస్తే రుచి అనేది బాగోదు. అంటే తీసుకున్న దాన్ని బట్టి, క్యాబేజీని బట్టి మీకు ఎంత వేయాలి అనేది మీకు అర్థమవుతుంది. సో ముందుగా అయితే కొద్దిగా మనం బాండీలో ఒక స్పూన్ నూనె వేసుకొని, తర్వాత నూనె వేగిన తర్వాత ఆ నూనెలో మనం క్యాబేజీ ముక్కలు, ఇలాగే టమాటా ముక్కలు, అలాగే మనం పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని కొంచెం మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత దాంట్లో మనం క్యాబేజీ ముక్కల్ని వేసుకోవాలి. అన్నిటినీ ఒకేసారి వేసేసామనుకోండి, ఈ ముందుగా ఉన్నటువంటి ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా, ఈ పచ్చిమిర్చి అనేది వేగిపోయి బాగా ఈ క్యాబేజీ అనేది ఉడకదనమాట, అంటే మగ్గదు. అందుకని ఫస్ట్ వాటిని మగ్గించిన తర్వాతనే క్యాబేజీ ముక్కలు అనేది మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో ఈ విధంగా మనం పసుపు, అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు మన రుచికి సరిపడా అండి. రుచికి సరిపడా అని అందరూ చెప్తారంటే ఎంత వేసుకోవాలని చాలామందికి డౌట్ వస్తుంది. అంటే మన ఫ్యామిలీలో మనం తినగలిగే అంత, కొంతమంది ఎక్కువ ఉప్పు తింటారు, కొంతమంది తక్కువ ఉప్పు తింటారు, కొంతమంది ఎక్కువ కారం తింటారు, కొంతమంది తక్కువ కారం తింటారు. అలాగా మనకి తెలుస్తుంది కదండి, మన ఫ్యామిలీలో మన వాళ్ళందరూ ఏ విధంగా తింటారు, ఎంత ఉప్పు కారం అనేది తింటారు అనేది మనకు ఐడియా ఉంటుంది. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడూ కూడా వీడియోస్లో కానీ ఎప్పుడన్నా ఎవరన్నా చెప్పేటప్పుడు రుచికి సరిపడా, తగినంత అని చెప్తారు. తగినంత అంటే మనం తినగలిగినంత అని. సో ఈ విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం ఒకసారి తీసి చూసుకోవాలండి. తీసి చూసుకుంటే మనకి అర్థమవుతుంది ఎట్లాగా ఉంది స్ట్రక్చర్ అనేది మనకి అర్థమవుతుంది. అంటే క్యాబేజీ మగ్గిందా, మిగిలినవి ఈ ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే టమాటా మగ్గిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. తర్వాత మనం ఇందులో ధనియాలు, అట్లాగే చింతపండు, అలాగే వెల్లుల్లి వేసుకోవాలి. ఫస్టే మీరు ధనియాలు, చింతపండు, వెల్లుల్లిని ఫస్టే మీరు ఆయిల్లో వేసేసుకొని తర్వాత కూడా ఈ ఉల్లిపాయలు, ఈ టమాటాని వేసుకొని తర్వాత కూడా క్యాబేజీని వేసుకోవచ్చండి. అలాగైనా చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు, మన వీలుని బట్టి అండి. ఎలా చేసుకున్నా కానీ అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చడి అనేది. తర్వాత 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఎందుకంటే ఈ క్యాబేజీ పచ్చడి మనకి చాలా రుచిగా ఉంటుందండి. ఇది బాగా మగ్గనిస్తే గనక మనకి మాడిపోయినట్లుగా అనిపిస్తుంది. అందుకని మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ క్యాబేజీ ఆకులు చాలా పల్చగా ఉంటాయి కాబట్టి మనం చూసుకుంటూ ఒక 5 మినిట్స్ అలా మూత తీసి చూసుకుంటూ మనం మగ్గించుకోవాలి. అండ్ మనకు బాగా మగ్గిన తర్వాత ఒక కమ్మటి వాసన ఏదైతే ఉంటుందో అది వస్తుందండి. ఆ కమ్మటి వాసన రాగానే మనకు అర్థమైపోతుంది. సో నా దగ్గర అయితే ఇక్కడ బుజ్జి రోలు, అలాగే బుజ్జి రోకలి ఉందండి. సో దీన్ని కొన్ని ప్రాంతాల్లో కల్వం అంటారు, కొన్ని చోట్ల చిన్న రోకలి, చిన్న రోలు అంటారు. సో మీ సైడ్ ఏమంటారు ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. అట్లాగే ఈ బుజ్జి రోల్లో నేను కొంచెంగా మాత్రమే వేసుకుంటున్నానండి. అంతే, ఎంత పడుతుందో అంతవరకే అనమాట. ఒక 2 స్పూన్స్ పడితే 2 స్పూన్స్, 3 స్పూన్స్ పడితే 3 స్పూన్స్ అలా వేసి దంచుకుంటున్నాను. దీన్ని మరీ మెత్తగా దంచుకోవద్దండి. మరీ మెత్తగా దంచుకుంటే మనకి బాగోదు. మనకి పల్లీల చట్నీ లేకపోతే పుట్నాల చట్నీ లాగా ఉంటుంది జారుడుగా. అలా కాకుండా కొంచెం బరకగానే మనం దంచుకోవాలి. తర్వాత దీంట్లో మనం పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవడానికి కరివేపాకు, ఎండుమిర్చి, అట్లాగే మినప్పప్పు, శనగపప్పు,
జీలకర్ర అన్నీ వేసుకుంటాం కదా, అన్నిటితో మనం పోపు వేసుకోవాలి. అట్లాగే ఇందాక నేను చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర అండ్ అందులో కొత్తిమీర కూడా నేను వేసానండి. అవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అవన్నీ కూడా వేసేసి బాగా మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత మాత్రమే మనం రోట్లో వేసుకొని దంచుకోవాలి. వేడి మీద వేసి దంచితే అది రాదండి, అంటే నలగదు క్యాబేజీ అనేది. అట్లాగే క్యాబేజీని చాలామంది ఉడకబెట్టి ఇలాగా రోటి పచ్చడి అనేది చేసుకుంటారు. అది ఒక టిప్ అండి. ఉడకబెట్టి రోటి పచ్చడి చేసుకోవడం ద్వారా మనకు క్యాబేజీ పచ్చడి తింటే గ్యాస్ అనేది కూడా రాదండి. సో లేకపోతే ఇలాగైనా పడేటటువంటి వాళ్ళు ఇలాగైనా చేసుకోవచ్చు. క్యాబేజీ పచ్చడిని మనం దోశల్లో కానీ లేకపోతే ఇంకా ఇడ్లీల్లో కానీ ఎందుట్లో అయినా కానీ మనం వేసుకొని తినచ్చండి. వేడి వేడి అన్నంలో క్యాబేజీ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇదండి ఇవాళ మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అట్లాగే వీడియో గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. బెండకాయ కూర, అలాగే నేను వేడివేడి అన్నము, అలాగే నిమ్మకాయ పప్పు చేశానండి. కొంచెం నిమ్మకాయ పప్పు, అలాగే ఈ క్యాబేజీ పచ్చడితో ఇవాళ మా లంచ్ అనేది కంప్లీట్ అయిందండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. అలాగే లైక్ కూడా ఒకటి ఇచ్చేసేయండి. ఇక్కడైతే రెడ్ రైస్ పెట్టానండి మా వారి కోసము. ఓకేనా, నచ్చిందా మరి వీడియో? ఉంటానండి, మరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.